శరీరాన్ని వదిలిపెట్టడానికి విగ్రహారాధన చేయాలి, మంత్రాన్ని వదిలిపెట్టడానికి అంటే మనసును వదిలిపెట్టడానికి మంత్రం చేయాలి. వదిలిపెట్టాలంటే మంత్రం చేయాలి. మనహాత్ర అయితే మంత్ర, మంత్రం మనసు పోవాలి అంటే మంత్రం చేయాలి, అప్పుడు మనసు పోతుంది. అప్పుడు ఉన్నది ఏమిటి? కేవలం ఎరుక. ఇది ధ్యానం అంటే. మీకు డిస్టర్బెన్స్ వచ్చింది, ఎరుక డిస్టర్బెన్స్ కాదు, ఎరుక డిస్టర్బెన్స్ తెలిసింది, తెలిసింది, సైలెన్స్ తెలిసింది. ఎరుకలో ఇవి భాగంగానే ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఎరుకను వెతకాలని ఇప్పుడు అదొక డిస్టర్బెన్స్ అయిపోయింది. ఏదై ఉన్నారో అది అవ్వాలనే ప్రయత్నం అయిపోయింది. అదే అన్నిటికీ కారణం. చికాకులు కోపాలు కారణం ఏంటి? మీ పూర్వపు కోరిక కాదా? ఏవో పుస్తకం నవల పూర్తి చేయాలని చదువుతున్నారు, మంచి డీప్గా ఎవరు వచ్చారు, కోపం వస్తుంది. ఎందుకని? ఇది పూర్తి అది అట్లా. ఇది కానీ ఇది అడ్డు కాదు, అది అడ్డు కాదు. ఎక్కడుందో లోపం చూడండి. ఎరుక గురించి మనం చేసే స్ట్రగుల్ కూడా స్ట్రాంగ్ డిజైర్. ఎరుక గురించి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో డిజైర్, అది చివరి డిజైర్, తెలియని అమాయకత్వం, ఇన్నోసెన్స్. అది ఇన్నోసెన్స్, నాట్ ఇగ్నోరెన్స్, ఇన్నోసెన్స్, అమాయకత్వం. అది సహజంగా వస్తుందంటారా? సహజం వస్తుంది ఏంటంటే సహజం వల్లే ఉంది. అది రావటం పోకలు ఇవ్వండి. వస్తుందంటారా? ఏం నాకు రేపు మెలకు వస్తుందంటారు, ఇప్పుడు నేను మేలుకొని ఉన్నారని అట్లాంటి ప్రశ్న లాంటిది. మీరు కాదు, ప్రయత్నం అవసరమా అనవసరమా? దేనికోసం మీ ప్రయత్నం అది చెప్పండి. ఇప్పుడు మీరు అడిగిన బాగుంది. ఇప్పుడు మనకి మెలకు వచ్చింది కదండి, వచ్చిందా? ఆ మెలకునే ఆత్మని, ఆ మెలకునే పరమాత్మనని, ఆ మెలకునే ధ్యానమని, ఆ మెలకు లక్షణాన్ని జ్ఞానము అని అన్నారు. అయిందా? అయిందా? మీరు మెలకు వచ్చిందా? వచ్చిందా? వచ్చిందా మెలకు? ఇప్పుడు అవన్నీ దాంట్లో ఉన్నట్ట లేదా? అయిందా? ఇప్పుడు మీకేం కావాలి? అది నాకు తెలియట్లేదు. తెలియటం కాదు, తెలియటం వదిలిపెట్టలేదు. మీకు కావాల్సింది మెలకులోనే ఎరుక ఉంది. ఎరుక అంటే తెలియటం, దాన్నే ఆత్మ అన్నారు. ఇప్పుడు ఒక మాట చెబుతాను, మీకు ఏం కావాలండి? ఆత్మజ్ఞానం కావాలా? అట్లా కాదు, నా జేబులో 100 రూపాయల నోటు ఉందనుకోండి, అది ఉందనే విషయం నాకు అయితే చెబుతున్నా. చూడండి, కొద్దిగా నిశ్చితంగా చూడండి, కంగారు పడకుండా, రజస్సు తమస్సు లేకుండా చూడండి. ఒక మాట చెబుతా, మీకు జ్ఞానం కావాలి అంటే ఎరుక ఏమిటో తెలియాలి కదా, ఆత్మ ఏమిటో తెలియాలి, అంతే కదా? అట్లా కూడా లేదండి. మీరు ఏదైతే నిశ్చలంగా స్థిరంగా చెబుతున్నా, మీకు అదే కదా కావాలి, అంతేనా? అంతే అంతే. నేను మీకు కనపడుతున్నానా? తెలుస్తున్నానా? ఇందులో మీ ప్రయత్నం ఎంత అయిందా? లేదుగా. ఇది మామూలు తెలియబడుతున్నా, ఇది అదే అంతా తెలియబడు అయిందా? అదే ఆ తెలియటం అనే లక్షణానికే ఆత్మ అని పేరు. ఇప్పుడు మీ దగ్గర ఉందా లేదా? అది ఉంది. ఇంకంతే, ఊరుకోండి చాలు. ఇంక దేనికి ప్రయత్నం చేయాలి, అయిపోయింది. అదే జ్ఞానం. జ్ఞానము అంటే జ్ఞానం తెలియటం కాదు, తెలియటమే జ్ఞానం. ఇప్పుడు మనకు భగవంతుడు కనపడాలా అంటున్నాం, కనపడటమే భగవంతుడు అంటున్నాను. ఇప్పుడు మీకు భగవంతుడు కనపడాలా? శివుడు, రాముడు, కృష్ణుడు, అమ్మో కదా, అయిందా? శివుడు కనపడాలి. శివుడు అనగానే మీకు ఎట్లా ఉంది? ఆయన గంగాధారి, జటాధారి, నాకు సర్పం ఏదో ఉంది, ఆంజనేయ స్వామి అంటే ఏదో, ఇది కదా, ఇది మీకు కనపడాలి కదా. ఇది అట్లా పెట్టండి. ఆయన ఎప్పుడు కనపడతాడు, ఎట్లా కనపడతాడు అన్నది వదిలిపెట్టండి ఒక క్షణం. పెద్దలు ఏం చెబుతున్నారు ఆయన కనపడాలి కదా మీకు. కనపడాలి. ఎవరు? భగవంతుడు. నేను కోరుకున్నా కదా కావాలి. ఇప్పుడు కనపడుతున్నాడు ఆయన? లేదు. కనపడాలి కదా. కనపడాలి. ఇది కనపడుతుంది. ఏంటిది? సీసా కనపడుతుంది కదా. మా ఆయన కనపడట్లేదు. ఇట్లా కనపడాలా? వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఇది అని వదిలిపెట్టి అసలు కనపడటమే దేవుడు అంటే శివుడు అంటే అంటున్నారు.
మీరు అర్థం చేసుకోండి. అసలు కనపడటం అనేది లక్షణాన్ని భగవంతుడు అన్నారు. మీరు భగవంతుడు కనపడటం అని చెప్పట్లేదు వాళ్ళు, జ్ఞానులు అలా చెప్పరు. ఇది సీసా అని మీరు అన్నారు, ఇక్కడ ఇది శివుడులా కనపడాలి. మీరు కనపడటం శివుడు రాదు, మరి శివుడు కనపడటం ఏంటంటున్నావు? ఈ నీ ముద్ర నీకు అడ్డే, నా జ్ఞానం వచ్చేసింది అంతమే, నీకు అజ్ఞానం జ్ఞానమే. ఇంకా నిన్ను ఎప్పటికీ ఎదగనివ్వదండి. జ్ఞానం అంటే ఉండాలి, కాజులుగా ఉండాలి, సహాయం ఉండాలి. ఇక అమ్మ కనపడటమే అమ్మ అయితే. యాదేవి సర్వబుద్ధేషు జ్ఞాన రూపేణ సంస్థిత. యాదేవి అమ్మ నాకు కనపడవా తల్లి, ఎప్పటికైనా కనపడవా చచ్చిపోయేలోపు, ఇంత జన్మ తీసుకున్నా నేను. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఉండు, ఒక 16 గంటలు వెయిట్ చేయి, నిద్ర రూపంలో నీ దగ్గరకు. ఇప్పుడు నీకు నిద్ర అమ్మ అనిపించట్లే, వచ్చింది చాలా దౌర్భాగ్యం. ఏం చేస్తాను, నీ నిద్రే అమ్మ అయితే. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అయితే, నిద్రే అమ్మ అయితే, నీకు వచ్చింది ఒకవేళ అమ్మవారి అయితే, మన నిద్రలో నాకేం కనపడలేదు, ఏం తెలియట్లే. అదే రామ్మ దర్శనం అంటే, దైవ దర్శనం అంటేనే ఏమీ తెలియకపోవటం, నువ్వు ఆవిడ ఇద్దరు లేకపోవటమే దైవ దర్శనం చెబుతుంది. నీకు తృప్తినివ్వదు. ఎందుకంటే నువ్వు ఇమేజెస్ పెట్టుకున్నావు, అన్ని పాకెట్స్ చేసుకున్నావు, లిమిటేషన్స్ పెట్టుకున్నావు. ఈ లిమిటేషన్స్ అన్ని మన ప్రవర్తన వల్ల వచ్చినాయి. ఎవరితో సరిగా ఉండట్లే మనం. ఆత్మీయత లేదు, ప్రేమ లేదు, వీళ్ళు కృతజ్ఞత లేదు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎప్రిసియేషన్ ఉంటే కృతజ్ఞత. బాగుంది అని మీరు అన్నారు అనుకోండి, అది ఎప్రిసియేషన్. భార్య కూర చేసి పెట్టింది, ఎంత బాగుంది. ఎక్కడ నేను హోటల్కి వెళ్ళినా తిని వచ్చి ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి చాలా బాగా చేశారని అంట. అది ఎవరికి వెళ్తుంది ఆ క్రెడిట్? హోటల్ వాడికి వెళ్తాం. ఫస్ట్ హోటల్ వాడికి వెళ్తుంది, కానీ వెంటనే అతని దృష్టి కుక్ మీదకి వెళ్తుంది. బాగా చేస్తున్నాడని రూపాయి బుద్ధి అవుతుంది. అది ఎప్రిసియేషన్ ఫస్ట్. అదే లక్షణం ఏం తీసుకొస్తుందంటే నెక్స్ట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత వస్తుంది. కృతజ్ఞత వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరన్నా కష్టంలో ఉంటే కదిలే లక్షణం అప్పుడు వస్తుంది. అప్పటి నుంచి జ్ఞానం మొదలవుతుంది. ఇప్పుడు ఈ 3 మిస్ అయిపోయినాయి. ఏ ఎలిమెంట్ ఉందో అవి పోయింది. ఎప్రిసియేషన్ లేదు, గ్రాటిట్యూడ్ లేదు, ఇంకెక్కడ బిహేవియర్ ఉంది, ఏదైనా విజడం ఎక్కడ, విజడం ఈ రెంట్లోనే ఉంది. ఎప్రిసియేషన్ అండ్ గ్రాటిట్యూడ్ లోనే ఉంది. అప్పుడు కదా నీకు పెయిన్. సెన్సిటివిటీ అంటే సెన్సిటివ్నెస్ అంటే ఏదో ఊరికే బాధపడటం, ఊరికి సంతోషపడటం, ఇది కాదు సెన్సిటివిటీ అంటే. ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా, అంటే కరెక్ట్ పెర్సెప్షన్ అప్పుడు ఉంటుంది. జ్ఞానం అంటే అది. ఇప్పుడు నేను చెప్పానే సెన్సిటివిటీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను శివుడిగా చూడను, గ్లాస్గా చూడన్నాడు చూస్తున్నానే, అది శివుడు అంటే. ఇక ఈ యువతది కాదు, మీరు దీనికోసం ఎదుగుతున్నారు. ఇది చూడండి, మీ ఎరుకే అది అయిపోయింది. మళ్ళీ ఎరుకు కోసం ప్రయత్నం చేయటం అనేప్పటికీ ఒక ఈగో వచ్చింది. అది ఇప్పుడు డిస్టర్బెన్స్. వాడు చూడండి, అక్కడ దాకా వెళ్ళి కుంభమేళాకి వెళ్ళి ఆడపిల్లల ఫోటో, వాడికి ఏం పని, ఎందుకు వెళ్ళాడు? అది కాదా ఇప్పుడు యాక్సిడెంట్స్, 2 అగ్ని ప్రమాదాలు, రేపు ఎంతమంది చచ్చిపోవచ్చు చెప్పలేము. ఈ ఎలిమెంటే. ఇప్పుడు ఆ పిల్లకి అన్నం పోయిందా, 10 ఏళ్ళ ఆదాయం పోయింది ఆ పిల్లకి, ఒక పుష్కర కాలం సంపాదన పోగొట్టాము. ఏంటి నీ బిహేవియర్? ఈశ్వరుడికి ఆపదిస్తామే. అక్కడున్న ప్రయాగరాజులో ఉన్న గంగకో, లేకపోతే అక్కడున్న యోగి గారికో తప్పితే నీ లోపం ఇది. ఇట్లానే అంతమంది పోయామా, నేను లేనా అందులో? నేను కూడా ఉన్నాగా. నువ్వు స్నానానికి వెళ్ళావా, చూడటానికి వెళ్ళావా? నీకేం కావాలని వెళ్ళి, ఏం చూద్దామని వెళ్ళావు? అమ్మాయిని నిన్ను చూడటానికా, లేకపోతే అనంతమైన ప్రక్రియ కుంభంలో, ఈ కుంభంలో జరిగేదాన్ని చూడటానికి, కుంభంలో జరుగుతున్న సృష్టి స్థితి లయాలను చూడటమే కుంభమేళా స్నానం. ఎందుకు పోయావు నువ్వు అమ్మాయిని చూడటానికా? సరే చూడు, ఇదేంటండి ఫోటోలు తీయటం, అమ్మాయి జీవితం నాశనం చేసేవి. ఏ ఎలిమెంట్ పోయింది? ఇప్పుడైతే అర్థమైంది. ఇప్పుడు అది కూడా అజ్ఞానమే. కానీ ఇప్పుడు ఒక మాట చెబుతున్నా, మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు, మీరు చూస్తున్నారా, అద్దాలు చూస్తున్నాయా? నేను చూస్తున్నాను. కళ్ళు చూస్తున్నా, అద్దాలు చూస్తున్నాయా? అద్దాలు తెమ్మన్నారు గురువు గారు. కళ్ళు నాకేం అవ్వట్లేదు, అద్దాల్లో చూస్తున్నారా, మీరు కళ్ళు చూస్తున్నాయా? కళ్ళే చూస్తున్నాయా? అద్దాలు కాదా? తీసి చూడండి, చదవండి, తీసి ఏదైనా చదవండి. అద్దాలైతే కాదనుకుంటా. అద్దాలైతే కాదులేండి, కానీ అద్దాలకి ఏం లేదా అంటున్నాను. ఉంది కదా, మరి ఎందుకు పెట్టుకున్నారు? ఉంది అంటే మన కళ్ళని ఎందుకు చెప్పారు? అసలు మూలం ఇవే కదండి, ఇవే ఆధారం. అదే ఇక్కడ కూడా జ్ఞానంలో కూడా ఇరుకే కదా అన్నిటికీ. ఇది వచ్చాక ప్రశ్న వచ్చింది. అంతవరకు ప్రశ్న రావడానికి ఇది వచ్చింది, కానీ సమాధానం కోసం దేహం రాలేదండి. ఇది బాగా గుర్తుపెట్టి, ఇది కుంభమేళ అంటే. సమాధానం
అద్దాలు లేకుండా కళ్ళే చూస్తే ఇంక అద్దాలు ఎందుకు పెట్టుకుంటున్నట్టు, అద్దాలే చూసేటప్పుడు కళ్ళు ఎందుకు అంటే రెండు కలిస్తే కానీ దృష్టి అవ్వాలి. అట్లానే మీ జ్ఞానం ఈ రెండు కలిస్తే కదా ప్రశ్నకి కారణమైంది, సమాధానానికి లోపల మూలం కళ్ళు అన్నారు. ఎప్పుడు తెలిసింది మీకు? ఇది లేకుండా చేసినప్పుడు తెలిసింది. జ్ఞానం అంటే అదే. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అట్లే లేదు. మా గురువు గారు తాడ తీసేవారండి. అహంకారం అంటే అసలు ఇష్టం. ఏం చేసుకుంటావు? నాలుగు గీసుకోవడం మీకు కదా. ఒకవేళ నీకు రమణ జ్ఞానం వస్తే నేను నాలుగు గీసుకోవడం మీకు రాదన్నా. 90లో ఫస్ట్ సారి కలిసినప్పుడు అన్నీ ఇచ్చి చెప్పుకోవటానికి ఇది వ్యవహారిక సత్యం. నేను ఒక కోడి చెప్పని చేస్తే ఏంటి నేనేమిటి కోడి చెప్పని చేయటం ఏం చేసింది ఏంటి? దేహమా? చేసిన మనసా? ఒకవేళ చేసిన మనసు అయితే నిద్రలో ఏమనుకోవట్లేదు. అప్పుడు నువ్వు చేసింది ఏమైంది? నువ్వు చేయవలసింది ఏమైంది? ఇవో ఆపాదన అన్నది రాంగ్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫై అయిపోయాం. బాడీ కాన్షియస్ రాంగ్ ఐడెంటిటీ అండి మనదంతా. ఐడెంటిటీ కరెక్ట్గా ఉండాలి, క్లారిటీ ఉండాలి. అందుకే స్ఫటికలింగం పూజ చేసేది సుస్పష్టంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈ శ్రీచక్రోపాసనలో ఒక మెట్టు రావణాసురుడు ఏం తక్కువ వాడు కదా, రావణ బ్రహ్మ. అందుకని చెప్పండి, ఏమైనా అడుగుతారా? ఇంకా మీకు అర్థమైంది కదా? అయితే సరే, ఇట్రా అయిపోయింది. నమస్తే. చెప్పండి దేవీరావు గారు. వచ్చిందిగా పేరు కరెక్ట్గానే వచ్చిందిగా. ఇక అది మా అదృష్టం. అదే అదృష్టం కాదు కానీ నేనేమంటున్నానంటే మనమంతా ఒకటే వెలుగులో ఉన్నాం. ఆ వెలుగు ఒకటని తెలియాలి అంటే ఇవి ఇంతటితో ఆకూడదు మీ ప్రయాణ నా కోరిక. ఇప్పుడు ఇద్దరు ధన్యజీవులు ఇంతటితో కాకుండా మిమ్మల్ని మీ మంత్రాన్ని చూసుకుంటూ చేయండి. 40 రోజుల్లో మీ ప్రయాణం పూర్తి. ఇక్కడ లేకపోతే ఎక్కడో రోజున ఈ జపాలు తపాలు మళ్ళీ అయిపోయి ఎంతవరకు ఉంటుంది? మైండ్ పని చేస్తే, కళ్ళు పని చేస్తే ఒక సప్తాహం పూర్తయ్యేలోపు జ్ఞానం రావాలి. భాగవతము కానీ ఏంటంటే అవతరించింది భగవంతుడు కాదండి, నేను అవతరించా కాబట్టి భగవంతుడు ఉన్నాడు. అవతరణ నాది, భగవంతుడిది కాదు. తెలియదు. అందుకని వయసు ఉండగా, కాళ్ళు చేతులు బాగుండగానే ఈ ప్రక్రియని దాటి వెళ్ళగలగాలి. ఎంతైనా రామకృష్ణ పరమహంస చెప్పారు, గడప వరకే చేరుస్తాయి ఇవన్నీ. కానీ లోపలికి వెళ్ళండి, ఇప్పుడే లోపలికి వెళ్ళండి. మీ దగ్గరే ఉంది, అవకాశం ఉంది కదా. ఇంత చాలు, ఎంత చేశామో చాలుగా. దీంట్లోనే ఊరికే కొట్టుమెట్టాడు, శ్లేష్మంలో పడ్డ ఏగలా ఉండకూడదు. బియాండ్ దట్ బియాండ్ దట్ అలా చేసే కాకుండా ఇంకా దీనికి మించి పోవాలి. అదేమిటి అంటే ఇంకా నువ్వుగా తెలుసుకోండి. అది అదేం అప్పుడు అదేం ప్రత్యేకం విభాగం కాదు ఇందులోనే. అది ఎట్లా వస్తుందని అడిగితే వారిని అర్థం చేసుకోవాలి, మీ పిల్లల్ని అర్థం చేసుకోవాలి, జీవితాన్ని అర్థం చేసుకోవాలి, జీవనాన్ని అర్థం చేసుకోవాలి, దాంతోపాటు మనసును అర్థం చేసుకోవాలి. అన్నీ అర్థమవుతుంటే ఈ అహంకారం, ఇప్పుడు మనకున్నదంతా ఫాల్స్ ఈగో. ఇప్పుడు జాగృతంలో నేనుంది, సుషుప్తిలో నేను లేదు, స్వప్నంలో నేనుంది అంటే పోనీ జాగృత సుషుప్తిలో నేను లేదు, జాగృతంలో నేనుంది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏమిటి? జాగృత సుషుప్తులు కాదు, నేనేమిటి? అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇప్పుడు నేనంటే ఏమిటి? చెప్పండి, హూ యామ్ ఐ మీరు చెప్పండి. మీకు తెలియదా? తెలుసు, మీకు తెలుసు. నేను ఎవరిని? చెప్పండి. అంతరాత్మ పరమాత్మ. సమాధానం అది. అయితే ఎందుకు పూజలు చేస్తున్నారు? అది చేస్తున్నట్టే ఇంకా లేకపోతే అక్కడే ఉండిపోతున్నావు. నీలో సబ్జెక్ట్ మారిపోయాం. లాజికల్ గా ఉండాలి. మనం మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడాలి. మీరేమన్నారు? హూ యాభై అని. సమాధానం ఏంటంటే నేను ఎవరిని ఆత్మీయంగా మధ్య నేను ఎవరిని అన్నా కానీ సమాధానం ఏం చెప్పారు? నేను పరమాత్మను, అహం బ్రహ్మస్మి, ఐమాత్మ బ్రహ్మ,
శివోహం అని చెప్పారు కదా, అయిందా? ఇప్పుడు సమాధానం కూడా వచ్చేసింది, నేను శివుణ్ణి, అయిందా? మరి యాక్షన్లో ఎలా ఉంది? పూజలు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు అభిషేకాలు చేస్తున్నాం శివునిని అంటే అన్నాం కానీ బ్రెయిన్ లెవెల్లో, సబ్కాన్షియస్ లెవెల్లో లేదు. ఇప్పుడు చెబుతా, మీరు అడిగారు కదా, హూ యామ్ ఐ కదా, హూ ఆర్ యూ అని ఎవరిని అడుగుతారు మీరు? హూ యామ్ ఐ వదిలిపెట్టాడు, హూ ఆర్ యూ అని ఎవరిని అడుగుతున్నారు? ఎదుటి వాళ్ళని తెలియని ఎదుటి వాళ్ళని, ఎదుటి వాళ్ళని అంతే. ఎదుట ఎవరున్నారు? ఒక దేహం దేహం ఉంది, దాన్ని అడుగుతున్నారు కదా. హూ ఆర్ యు, హూ అనేది దేనికి సంబంధించింది? దేహానికి, స్థూలానికి సంబంధించింది. ఆర్ యు అంటే దేహం చెబుతుందా, దేహం చెబుతుందా? చెప్పేది ఎవరు ఇప్పుడు? సమాధానం నేను రమణను అని చెప్పేది దేహమా? దేహమే చెప్పేటట్టయితే వీడు అడిగే పనే లేదు. దేహం చెప్పట్లేదు, చెప్పవలసింది ఒకటి ఉంది. ఎవరు అది చెబుతున్నారు? మనసు చెబుతుంది. ఆర్ ఎవరు? మనసు. హూ ఆర్ యులో హూ ఏమో దేహము, ఆర్ అనేది అట్లని ఇటు రండి. ఇప్పుడు హూ యామ్ ఐ, హూ అనేది ఎవరు? అటువాడు అడుగుతున్నాడు హూ ఆర్ యు అన్నాడుగా. ఇప్పుడు నేను హూ యామ్ ఐ, హూ అన్నదేమో దేహాన్ని, యామ్, ఈ యామ్ అన్నది ఏమిటి అంటే మైండ్. ఇప్పుడు ఈ ప్రశ్న ఏమిటి? హూ యామ్ ఐ, నేను ఎవరు? ఇప్పుడు నేనెవరు అని అడుగుతున్నారు, అయిందా? మీకు తేలిగా అర్థం చేయాలి. నిద్రపోతున్నారు ఎవరో, నిద్రపోతున్నాడు ఆయన, వెళ్ళి అడగండి హూ యామ్ ఐ అని. ఏం కావాలి? మనసు రావాలి, దేహం కాదుగా. వచ్చిందా మనసు? వచ్చాక అడిగితే హూ ఆర్ యు అంటే చెప్తాను నేను. హూ యామ్ ఐ అంటే చెబుతా నేను. ఏం చెబుతా? హూ యామ్ ఐ అంటే ఏం చెబుతా? నేను రమణని, నేను బ్రాహ్మణుని, నా భారద్వాజ గోత్రం చెబుతాం. ఏదో చెప్పింది? మనసు చెప్పింది. చెప్పిందా? సరే, భారద్వాజ గోత్రం ఎప్పుడు ఏర్పడింది? పుట్టిన తర్వాత. పుట్టిన తర్వాత. ఏది వచ్చాక? దేహం వచ్చింది. ఈ భారద్వాజ గోత్రం దేనికి సంబంధించింది? మరి నేను రమణని అని పేరు దేనికి? దేహానికి. దేహానికి కదా. హూ యామ్ ఐ అన్న ప్రశ్నలో హూ అన్న దేహానికి కదా చెప్పేది ఎవరు? సమాధానం మనసు చెప్తాను. పేరు దేనికి వచ్చింది? దేహానికి వచ్చింది. రమణ అన్న పేరు దేహానికి వచ్చింది. దీన్ని కలిపేగా చెబుతాం అంటే మనసు దేహానికి కలిపి చెప్పేదేగా. ఇప్పుడు ఆన్సర్ ఏమిటి? అయ్యి అంటే హూ యామ్ ఐ. చూడండి జాగ్రత్తగా, దేహం లేని మనసు చెప్పలేదు, మనసు కూడా దేహం లేకుండా చెప్పలేదు. మనసు దేహం కలిసిన తర్వాత వచ్చే ప్రశ్న. మనసు దేహం లేనప్పుడు ఈ ప్రశ్న ఉందా? హూ యామ్ ఐ అన్న ప్రశ్న నిద్రలో లేదు. రెంటిదే ప్రశ్న కానీ దాంది కాదు అని తెలుసుకో. నిద్రపోతున్నారు మీరు, లేరుగా. గ్రేట్ అండి. నిద్రపోయేటప్పుడు మీరు ఉన్నారా లేరా? నేను నిద్రపోతున్నా అని చెబుతున్నాను, నేను నిద్రపోయానని చెబుతున్నారు. లేచాక అడుగుతున్నా హూ ఆర్ యు, హూ అంటే దేహాన్ని అడుగుతున్నా, చెప్పేదేమో మనసు. ఇది లేకుండా మనసు చెప్పలేదు, ఇది లేకుండా మనసు చెప్పలేదు, దీంతో కలిపి చెబుతుంది. ఇవన్నీ తర్వాత వచ్చినది. నిద్రలో ఉన్న నేను ఏది లేదు కదా, ఇవన్నీ దీని మీద మాత్రం తెలుసుకోలేమా? ఇదే సమాధానం. మనము దేహస్పృహతో చెబుతున్నాం నేనిదే. ఆ దేహస్పృహే ఆ అమాయకత్వమే చెప్పాలి, తప్పాలు చేస్తుంది. నేను దాటిపోయాను అంటుంది. నేను దాటిపోయాను చెప్పేది ఎవరు? అహంకారం. నా జ్ఞానం వచ్చేసింది, ఇంక నేనేం విన్ను, నాకు అక్కర్లేదు. లేదో ఒకదానికి ఆపాదిస్తాడు, ఆయన గొప్పవాడు, ఇంత తక్కువవాడు. ఇంత ఈ కల్ప్రిట్ ఈ మిక్సరేనండి మెయిన్ కల్ప్రిట్. దేహాత్మ భావన, బాడీ కాన్షియస్. బాడీ కాన్షియస్ ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం. ఇది ఎట్లా పోతుంది అని అడగండి. ఎట్లా వచ్చిందో చూడండి. ఇది వచ్చాక వచ్చిందో అంటే వదిలిపెట్టేసండి. మీరు అజ్ఞానం వచ్చింది ఎందువల్ల వచ్చింది? ఇది కదా జపాలు చేస్తుంది, ఇది కదా తపాలు చేస్తుంది, ఇది కదా అన్ని పెట్టుకుంది. అమ్మవారిది అదే. పురుషులు లేని ప్రకృతి లేదు, ప్రకృతి లేని పురుషుడు లేడు. రెండు కలిస్తేనే చూడగలగటం ఉన్నది. ప్రశ్న కూడా అప్పుడే. అందుకని హూ యామ్ ఐ అనేది ఏమిటి అంటే, మనం
నేను దేవుణ్ణి అని చెబుతున్నాను కదా. అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, శివోహం. ప్రశ్న ఏమిటి? హూ యామై అయిందా? హూ యామై ప్రశ్న. సమాధానం ఏమిటి? మనకు తెలిసింది, పెద్దలు చెప్పింది, విన్నది. నువ్వు శివుడివే, నువ్వు పరమాత్మవి, నువ్వు దేహం మనసు కాదు అని చెప్పారు. తెలిసిందిగా. తృప్తి రావట్లేదే. ఎందుకని అంటే దీంతో కలిసి వేస్తున్నంతకాలం ఎప్పటికీ సమాధానం కాదు. ఈ కాన్షియస్తో వేసే ప్రశ్నకి సమాధానం ఈ కాన్షియస్తో కాదు, బాడీ కాన్షియస్తో కాదు, వరల్డ్ కాన్షియస్తో కాదు, వరల్డ్ కాన్షియస్తో కాదు. కాన్షియస్గా వేసి చూడండి, అప్పుడు మీకు ఏం తెలుస్తుందో చెప్పాను. ఒకసారి కాసేపు దేహస్పృహని, విశేషస్పృహని పక్కన పెట్టి ఈ ప్రశ్న వస్తుందేమో చూడండి, ఈ ప్రశ్నకి సమాధానం అవసరం ఉందేమో చూడండి. రమణ మహర్షి అదే విధంగా అనుభవించాడు. ఈ శరీరం ఏమీ లేదు అన్న తర్వాత 50 అనే క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ తెలిసింది, క్వశ్చన్ రాలే, ఆన్సర్ వచ్చింది. ఎవరో ఏమిటా, ఈ శరీరం పోయింది, నేను ఎప్పుడున్నా. అందుకని అందుకనే మంత్ర జపం మనకి ఇవన్నీ కూడా విగ్రహాలు అందుకే వచ్చినాయి. ఇవి చాదస్తం కాదు. అది చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, శివుడికి పువ్వు పెడుతున్నారు, నిధనపతయే నమః అనగానే తీసి అట్లా వేస్తున్నారు. చెయ్యి పెట్టిందా? మనసులో చెయ్యి పెట్టిందా? ఇప్పుడు ఎవరిని అర్చిస్తున్నాను నేను? శివుణ్ణి. నిధనపతయే నమః లింగం వేసి ఇట్లా పెట్టి చెయ్యి వేస్తుందా? అట్లయితే మీ పక్కన నిద్రపోతున్నప్పుడు లింగం పెడితే చెయ్యి చెయ్యాలి, చెయ్యి చేయదని చెప్పేవాళ్ళు ఉండాలి. చేయితో చేయించే మనసు ఉండాలి. మనసు చెప్పింది ఓం నమః శివాయ అన్నప్పుడు ఒక దళం దాని మీద పెట్టు, బెల్వం. ఓం నమః శివాయ అనగానే చేయి తీసి అక్కడ రైట్. ఇప్పుడు దేహం అయిపోయింది, అది ఒట్టిదే. మనసు ఏం చేస్తుంది? చేయిస్తుంది, చెబుతుంది, చెబుతూ చేయిస్తుంది, అనుకుంటూ చేస్తుంది, అనుకుంటూ చేస్తుంది. అయిందా? దేహం లేనప్పుడు ఏమవుతుంది? మనసు చేస్తూ ఉంటుంది. అది మనసు చేస్తుంది, రైట్ కదా. మరి మనసు కూడా ఎప్పుడు చేస్తుంది? లేచినంత మనసు కూడా ఎప్పుడు చేస్తుంది? శరీరం ఏమో మనసు చెబితే చేస్తుంది, మరి మనసు కూడా ఎప్పుడు చెబుతుంది చెప్పండి? మెలకు వస్తే కానీ. అంటే మెలకువ మనసు చేత చేయిస్తుంది, మనసు శరీరం చేత చేస్తుంది. అంతా డివిజన్ ఆఫ్ లేబర్. అక్కడ కూడా డిక్టేటర్షిప్ ఉంది, రాణించీమ ఈ హాన్ని ఉంది. చైతన్యం ఉన్నంత వరకు చైతన్యం అదే. లోపల ఎరుక వస్తే ఇది మనసు ఉంది, మనసు వస్తే దేహం క్రియలు ఉన్నాయి. ఎరుక, ఎరుక దాకా వచ్చాం కదా. ఎరుక లేక మనసు లేదు, మనసు లేక దేహం క్రియలు లేదు. ఇంతవరకు వచ్చాము. క్లియర్ గా ఉందా రావు గారు? క్లియర్ గా ఉందా? ఎరుక ఉంది కదా. ఎరుక వస్తే గానీ మనసు లేదు. అక్కడ దాకా ఇది తెలిసాక అప్పుడు ఏమవుతుందంటే, శివుడు ఎవరు అంటే ఆ లింగము కాదు, ఈ లింగము కాదు, ఆ ఎరుకే. అంటే ఇంత పని చేయించేది ఎరుకే కదా. సర్వం ఈ సృష్టి ఎవరి వల్ల నడపడుతుంది చెప్పడం? దేవుడు వైపు మాట్లాడి, కాసేపు దేవుడు వైపు మాట్లాడి. ఈ అనంత సృష్టి ఎవరు సృజించి ఎవరు లయింపజేస్తున్నారు? పరమాత్మ. అంటే పరమాత్మ భగవంతుడు చేయిస్తాడు, లేకపోతే జరగవు. అయిందా? ఎవరైనా ఆ భగవంతుడు నారాయణమూర్తి, శివుడు, అమ్మవారు పేరు పెట్టేసాం, క్లియర్ అయిపోయింది. అయిందా? అక్కడికి అది బ్రహ్మాండం. ఇక ఇప్పుడు ఇది దీనికి వచ్చాం, శుద్ధ బ్రహ్మాండం వచ్చాక ఏది ఉంటే ఈ పని అంతా జరుగుతుంది? అన్ని పనులు ఏముంటే జరుగుతాయి? ఎరుపు వల్ల జరుగుతాయి. పరమాత్మ ఉంటే గానీ ఇంత సృష్టి జరగదు, ఎరుపు ఉంటే గానీ ఈ సృష్టి జరగదు. ఇక్కడ ఈ పనులన్నీ జరగవు. ఇక్కడ పరమాత్మ ఎవరు? అయిందా? ఇప్పుడు ఎరుక దగ్గర సెటిల్ అయిపోయి ఇంక ఈ రెండు వదిలిపెట్టి దాంతో ఉండి చూడండి, అప్పుడు ఆయన ఎవరు మీకు మీరెవరో తెలుసుకుంటాం. ఇది పరమాత్మ అంతా నడుపుతున్నాడు అన్నారు, సరే బాగానే ఉంది. ఈ నడుపుతున్నాను నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిన్ను నడపాల్సింది ఏమిటి? మనసు కాదు, ఎరుక. ఆ ఎరుకే ఆ బ్రహ్మాండ నాయకుడు, ఆయనే అంతరంగ నాయకుడు, రంగనాయకుడు అని అప్పుడు తెలుస్తుంది. అదే అమ్మవారు. యాదేవి సర్వభూతేషు ప్రజ్ఞారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు. అందుకనే హ్రీం అంటారు. అందుకనే భీమ్ అంటే బలము అని, హ్రీం అంటే సిగ్గు అని. సిగ్గు అంటే అర్థం ఏమిటి అంటే తను చేస్తున్న స్పృహ లేకపోవటం, నిరంకార స్థితినే హ్రీం బీజాక్షరం. ఇవన్నీ మంత్ర బీజాక్షరాలు, వ్యర్థం కాదు. బీజాక్షరం అంటే ఊరికే శక్తులు వస్తాయి, అది కాదు. అసలు శక్తి ఏమిటి?
అనంత సృష్టిని బ్రహ్మాండాన్ని పరమాత్మ నడిపితే సరే ఆ మాట నువ్వు ఇప్పుడు చెబుతున్నావు, ఈ మాట నువ్వు చెప్పడానికి నీకు ముందుకు కావాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్లో ఏమిటి అంటే అమ్మ ఎరుకుండా కాన్షియస్ లేకుండా ఎలా చదువుతాడు ఆ కాన్షియస్నెస్ వాడే బ్రహ్మాండ నాయకుడు. కాన్షియస్నెస్గా కాసేపు ఒక్కసారి శరీర స్పృహ కాసేపు విషయ స్పృహ పక్కన పెట్టి కేవలం కాన్షియస్గా ఒకసారి చూసి చెప్పు, ఏం చెబుతావో చెప్పు, నువ్వేనే ఉన్నాయి. ఇది దేనికి అహం బ్రహ్మస్మి అంటే అలా కాకుండా మనసు దేహంతో కలిపి అది చెప్పే సమాధానం ఎప్పటికీ కూడా తృప్తి లేదు. అందుకే ఇంత తంటాలు పడుతున్నాం. ఇంత తంటాలు ఎందుకు పడుతున్నావు అంటే ఈ స్పృహ. ఇది విగ్రహారాధన అట్లా చేయాలి, జపం అలా చేయాలి. ఎట్లా విగ్రహారాధనప్పుడు శరీరాన్ని వదిలిపెట్టడానికి విగ్రహారాధన చేయాలి, మంత్రాన్ని వదిలిపెట్టడానికి అంటే మనసును వదిలిపెట్టడానికి మంత్రం చేయాలి, విగ్రహాన్ని వదిలిపెట్టడానికి స్థూల దేహమైన స్థూల ప్రపంచాన్ని వదిలిపెట్టడానికి విగ్రహారాధన చేయాలి, మనసును వదిలిపెట్టాలంటే మంత్రం చేయాలి. మనహాత్ర అయితే మంత్ర మంత్రం మనసు పోవాలి అంటే మంత్రం చేయాలి, అప్పుడు మనసు పోతుంది. అప్పుడు ఉన్నది ఏమిటి? కేవలం ఎరుక. ఇది ధ్యానం అంటే, ఇది ప్రాసెస్. చెప్పండి. నాకు ఒక్కటే సాధన అంటే ఒక్కటే తీసుకొని దాన్ని పదే 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 అర్థమైంది అనుకోకూడదండి. అర్థమైంది అంటే మన బాడీ కాన్షియస్ అని. మీరు ఏం చెప్పినా, దేన్ని మీరు డిసైడ్ చేసినా, నిర్ణయించిన బాడీ కాన్షియస్. అప్పుడు ఏం చేయాలంటే అర్థమయ్యాక ప్యూర్గా ఉండాలి. జ్ఞానం అంటే బాడీ కాన్షియస్ అంటే లేకుండా ఎట్లా పని చేస్తాం? అమ్మ భార్య వేరు, భర్త వేరు, భార్య వేరు, కూతురు, అత్త వేరు, కోడలు వేరు. ఇది వ్యవహారిక సత్యం. జ్ఞానం అంటే అర్థం ఏమిటి అంటే ఎక్కడ ఎంతవరకు అంతవరకు లోపల ఎట్లా అపేక్ష లేకుండా ఒక నిర్లిప్తతో ఉండి జీవించటమే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏం కాదు. మమకారం ఉందనుకో, మనవలతోనే ఆడుకుంటాడు, మనవల కోసమే పోతాడు. జడభరతుడు జింక కోసం పుట్టినట్టుగా ఆ మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు ఇలా పెరుగుతున్న దీంతో ఎక్కడో చోట కొసపట్టుకోనేగా పైకి లాగుతాం. తులసీదాస్ వారు భార్య పుట్టింటికి వెళ్ళింది. పాపం పుట్టింటికి వెళితే ఆయనకి భార్యను కలవాలనిపించింది. అర్ధరాత్రి నది పొంగింది. నది పొంగితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి భార్య మేడ మీద ఉంటే పైకి ఎక్కాడు. పైకి వచ్చి లేపాడు. తడిసున్నాడు. భార్య అడిగింది, ఏంటి ఎట్లొచ్చారు మీరు అంటే, ఏదో తాడు పట్టుకొని పైకి వచ్చాను. తాడు కూడా పావట. అయితే దీనికోసమా ఇంత ఇదే సత్యమా అన్నారంటే వెళ్ళిపోయారు. అట్లా కాశీకి చేరారంటే ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ఈ దేహ స్పృహ, దేహ భ్రాంతి అది పోవాలి. వేమనకు కూడా అలానే జరిగింది. కానీ అంటే మనం ప్రశ్న హూ యామై అన్నది విన్నది కాదు, అడిగింది కాదు, పుట్టాలి. ప్రశ్న పుట్టాలి. బాధలోనూ సంతోషంలోనూ పుట్టాలి. అట్లా కాకుండా ఎవరో చెప్పారు ఏదో ఫ్యాషన్ కోసం, లేకపోతే నాకు అర్థమైపోయిందని మౌనంగా ఉంటే అది ఆలోచన చేసే లక్ష్యం. ఇంకా భ్రమలు కనిపిస్తుంది. నాకు అర్థమైంది, నేను ఎక్కడికి వెళ్ళను, నేను వెళ్ళను అనుకున్నాను అనుకోండి, అది నా బుద్ధిలోంచి పుట్టింది కదా. ఇంకా యువతలు ఇలాగే, ఇంకా అప్పటిదాకా బాగున్నావు, ఇంకా యువతలకు వచ్చావు, ఇంకా అధ్వానం అయిపోతుంది పరిస్థితి. నేను సొంతంగా చేస్తాను అట్లా లేదు రవి గారు. అనంతంగా లోపల ఉన్న సత్యం ఏదుందో విని ఇంత అహంకారం లవలేశం కూడా లేనంత ఎదగాలి. అది అవి మళ్ళీ కూడా మన పూజలు కూడా అది జరగ లేకుండా ఉండి పూజ చేస్తే మంచిదే. స్పృహ ఉండకూడదు. ఎంత చేసామా, ఏమైంది, ఇదంతా ఈ స్పృహ అస్పృహ మిళితమైపోయింది. ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి బాగా. ఏం చేస్తాం మనం? తులసీదాస్ చరిత్ర అంత గొప్పగా ఉంటుంది, కబీర్ దాస్ చరిత్ర అంత గొప్పగా ఉంటుంది, వీళ్ళందరూ మహనీయులు. జయదేవుడి చరిత్ర అంత బాగుంటుంది. 81లో చదువుకున్నా.
గురువు గారిది సద్గురువులు దొరకటం కష్టం అండి, వాళ్ళని వాడుకోవటం కూడా అర్థం కావాలి. ఒక జ్ఞాని దొరకటం చాలా అరుదైన సంఘటన. ఎంతో పూర్వపుణ్యం ఉంటే కానీ వాళ్ళు వాడుకోబుద్ధిగా, అహంకారం వాడుకొనివ్వదు. చాలు నాకు వచ్చేసిందని వచ్చేస్తుంది. నేను చేసేసుకుంటాను. చేయని మెలకు పడుకొని ఇస్తుంది చెప్పండి. మెలకు పడుకొని ఇస్తుంది. అజ్ఞానం కూడా గురువు యొక్క వాడుకొనివ్వదు, బాధపడుతుంది. ఇవన్నీ ఈ పూజలు చేస్తే కూడా స్పృహ ఉండకూడదు. నేను చేశాను ఏంటి, ఏం చేసావు, నువ్వు ఎక్కడ చేసావు, నీ దేహం మనసు కదా చేసింది. భగవాన్ చెప్పారు, ఎవడో రైల్లో ఇక్కడ బయలుదేరుతాం, మనం అయోధ్య వెళ్తాం, ఇక్కడ ఒక కారు తీసుకుంటాం, రైల్వే స్టేషన్ ఫ్లైట్ ఎక్కాం, దిగాం, కారు తీసుకున్నాం, అక్కడ దగ్గర వచ్చాక నేను వచ్చాను చెప్పి, నువ్వు ఎక్కడ వచ్చావు, అనుకున్నది నువ్వు, తీసుకొచ్చింది దేహం కార్లు, నేను వచ్చానని చెబుతావు, ఎట్లా ఆపాదిస్తాను? నీకు అర్థమైంది? మీకు అర్థమైందా సార్? మీరు ఇక్కడ అంటానికి అర్హత లేదు. అర్హత సరే, మీరు వలసపాడు వచ్చారంటే వచ్చింది ఎవరో చూడమంటున్నారు. అర్హత అనర్హత గురించి మాట్లాడారు. అది ఎట్లా వచ్చిందో ఏంటో తెలియదు. అనుకున్నవాడా అది ఇక్కడే ఉన్నాడు, సహాయం చేసింది శరీరం మనసే. అది ఇన్స్ట్రుమెంట్ ఎటు కదలలేదుగా, కదిలింది శరీరమా అనుకున్నవాడా? అనుకున్నవాడు కదిలేటట్టయితే శరీరం ఎందుకు కదలాలి? కదిలింది శరీరం అయితే నేను ఎందుకు అనుకోవాలి? ఈ చూడు అంటున్నారు ఆయన, అర్హత అనర్హత చెప్పట్లే. అది ఇన్స్ట్రుమెంటల్ బాడీ. అదే ఆ డిస్క్రిమినేషన్ రావాలి. డిస్క్రిమినేషన్ రాలేదు. ఎట్లా వచ్చావు, నువ్వు వచ్చావుగా నడుచుకుంటూ ఉంది, అది ఇన్స్ట్రుమెంటల్. నిజమేనండి, మరి నేను వచ్చాను చెబుతున్నావే, అది ఆ మాటే అనకూడదు. అనకూడదని అంటున్నావే, అనకూడదని అంటున్నావే, అది కదా పోవాలి. నాకు వచ్చేసింది అని అంటున్నానంటే దేంతో అంటున్నావు నువ్వు? వచ్చేసింది అంటే నువ్వు సంపాదించాను అంటే అంత ఉంపు లేదని, అంటే నీకు రాలేదని, నీకు ఇంకా అర్థం కాలేదు బాబు, ఇంకా నీకు జ్ఞానం రాలేదు. వస్తే వచ్చిందని అటు చెబుతావు, ఉన్నదాన్ని నాకు వచ్చిందని అటు చెబుతావు. ఏమన్నా ఆస్తి పాస్తురా, మెలకు వచ్చిందని చెబుతున్నావు, నాదని అటు చెబుతావు. చూడండి మాస్టర్, నాకు జ్ఞానం వచ్చిందని చెబుతున్నావు కదా, ఇంకా నేనేం చేయక్కర్లేదు అంటున్నావు కదా, బాగానే ఉంది. నా జ్ఞానం వచ్చింది అని అంటే వచ్చింది జ్ఞానం అండి. అంటే జ్ఞానం రాదు, అది ఎప్పుడు ఉన్నది అని మాట నువ్వు రాంగా చెబుతున్నావుగా, విరుద్ధమైన మాట చెబుతున్నావు, పరస్పర విరుద్ధమైన మాట. నా జ్ఞానం వచ్చింది అంటే ఉన్నదాన్ని వచ్చిందని అటు చెబుతున్నావు అంటే నీకు ఇంకా రాలేదు అని అర్థం. ఇది వచ్చేంత వరకు అట్లాంటి మాటలు మాట్లాడకుండా చక్కగా గురువుని ఆశ్రయించి చేసుకోవాలి. అహంకారం కాదు మనకు కావాల్సింది. అహంకారం అలంకారం అయిపోయింది మనకి. ముందు అలంకారాన్ని పక్కన పెట్టాలి. తెలుస్తుంది. భగవాన్ అంటారు, ఎవరెందుకు వచ్చారో వాళ్ళు పని చేసుకొని వెళ్తారు. అది